తిరుమల లడ్డూను కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించడంపై నల్గొండ జిల్లా కేంద్రంలోని హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. గతంలో హిందూ ధర్మ వ్యతిరేకులను టీటీడీ పాలక మండలిని ఎలా నియమించాలని ప్రశ్నిస్తున్నారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని విహెచ్పీ బజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి అందిస్తారు. తెలుగు రాష్ట్రాలే భారతదేశం ప్రపంచ దేశాల్లో కూడా హిందూ మతానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. హైందవ ధర్మాన్ని తిరుమల తిరుపతి వెంకన్నను దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చాలామంది భక్తులు కొంతమంది కాలినడకల వెళ్తుంటారు, ఆ గుట్ట మీదకి కొంతమంది ఆయా మార్గాల్లో వెళ్తుంటారు. ఏడాదికోసారైనా స్వామివారిని దర్శించుకోవాలని కూడా కోరుకుంటారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ ప్రసాదం కల్తీ విషయమే కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏపీ ప్రభుత్వం దాని మీద సిట్ కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో తిరుమల లడ్డూపై కూడా హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులకు ఉంది. ఈ నేపథ్యంలోనే మనతో నల్గొండ జిల్లా కేంద్రంలో కూడా హిందూ సంఘాల సభ్యులు ఉన్నారు. చెప్పండి, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం మీద వివాదం గురించి మీరు వింటూనే ఉన్నారు. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు, ఏమనుకుంటారు మీ వర్షన్? ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి బోర్డులు కానీ అన్నీ కూడా వివాదాస్పదమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి తిరుపతి లడ్డులో అపవిత్రం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా, హిందువుల యొక్క పవిత్రమైన దేవాలయాన్ని దెబ్బతీసే విధంగా, హిందువుల యొక్క విధి విధానాల పట్ల కనీస గౌరవం లేనటువంటి బోర్డు నెంబర్లను నిర్వహించి అన్యమతస్తులకి ఆశ్రయం కల్పించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లడ్డు అపవిత్రం జరిగింది. ఆ లడ్డు విషయంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే అపవిత్రం జరిగినటువంటి ఉందో దాంట్లో జంతు కొవ్వు పదార్థాలు, చేప నూనె, అనేక ఉన్నటువంటి కల్తీ జరిపి అక్కడ లడ్డు తయారు చేశారు. లడ్డు కోసం 68 లక్షల కేజీల నెయ్యిని కొనుగోలు చేసి 2 కోట్ల లడ్డూలు తయారు చేయడం జరిగింది. ఆ 2 కోట్ల లడ్డు కూడా వితరణ జరిగింది. వితరణ జరిగిన తర్వాత కూడా దానిపై సిట్టు వేసిన తర్వాత పోలీసులు వాళ్ళు కేసు పెట్టినారు, సిట్టు వేసినారు. సిట్టు విచారణలో కూడా ఇవి కొవ్వు పదార్థాలు ఉన్నాయని చెప్పి తెలిసిన తర్వాత కూడా వాటిని బుకాయిస్తూ హిందువుల యొక్క మనోభావాలని దృష్టిలో ఉంచుకోకుండా కోర్టు తీర్పులు సైతం వాళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. వీటిపైన హిందూ సమాజం అంతా కూడా కోపకృతులై ఉన్నారు. మేమంతా కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రతి హిందువు కూడా చాలా కోపకృతులై ఉన్నారు. ఎందుకంటే జంతువుల కలబరాలతో తయారు చేసినట్టు నెయ్యి వాడడం, అదేవిధంగా రథాలు తగలపెట్టడం, ప్రతి ప్లేస్లో ఎక్కడ చూసినా కూడా దేశం మనది, ధర్మం మనది అన్నీ అంటున్నాం. కానీ లాస్ట్కి వచ్చేసరికి మన ధర్మం మీదనే ఎన్నో రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి చోట మన హిందూ ధర్మానికే ఎందుకు ఇలా జరుగుతుంది? ఉన్నది మనం దేశంలో 80% 90% ఉన్న మన హిందువులము మనం ఏ లోకంలో ఉంటున్నామో అటు ఏం చేస్తున్నామో అర్థమయ్యే పరిస్థితి లేదు. సంస్కృతి పట్ల విశ్వాసం లేని వాళ్ళు, ధర్మం పట్ల అవగాహన లేని వాళ్ళు, దేవుని పట్ల నమ్మకం లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఆ వ్యవస్థ కోసం ఉన్న వాటిల్లో ఉండకూడదు. ధర్మ విరోధులు, ధర్మ వ్యతిరేకులు, మేము సెక్యులర్ అని చెప్పుకునే వాళ్ళు, మత విశ్వాసాల పట్ల నమ్మకం లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఏం పనండి దేవాలయాల్లో, బోర్డుల్లో? అలాంటి వాళ్ళ వల్ల ధర్మానికి ఏం ఒరుగుతుంది, ప్రజలకి ఏం ఒరుగుతుంది? ఇలాంటి వాళ్ళు దేనికోసం వస్తానంటున్నారు? వీళ్ళు వచ్చి చేయగలిగే సేవ ఏముంటుంది? గుడి కాదు బడి కట్టండి అనే వాళ్ళు గుడిలో ఏం పని వాళ్ళకి? ఇలాంటి వాళ్ళతో దేవాలయాలన్నీ నింపేసి శాస్త్రాలని అవమానిస్తూ భక్తుల్ని కించపరుస్తూ ఇలాంటి వాళ్ళు దేవాలయాల చుట్టూ ఒక మాఫియా తరహాలో చేరి భక్తుల్ని అవమానిస్తున్నారు, దేవుడికి అపచారం చేస్తున్నారు. దీనివల్ల జరిగిన అరిష్టాల వల్ల వాళ్ళే నాశనం అవుతారు. ఇలా అన్నవాళ్ళు ఎక్కడున్నారు? ఇవాళ ఎంత ఉన్నారు? మీడియాని ఆసరా చేసుకొని అందులో గొంతెత్తి అరిచినంత మాత్రాన వీళ్ళు ఉన్నట్ట సమాజంలో? వీళ్ళకంత బలం ఉన్నట్ట? వీళ్ళ బలం ఎంత? వీళ్ళ బలగం ఎంత? వీళ్ళకు మీడియాలో వస్తున్న వాయిస్ ఎంత? ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ప్రసాదం తయారు చేయాలి. అది కాకుండా వేరే ఏది కలిసినా అది కల్తీ కిందే లెక్క. పామాయిలో వనస్పతితో ఇవి కలిసినంత మాత్రాన కల్తీ అవ్వదని చెప్పడానికి వీళ్ళెవరండి? ధర్మశాస్త్రాల ప్రకారం ఏది ఎలా చేయాలో ఒకటి ఉంది.
పారామీటర్స్ ఉన్నాయి, దాని ప్రకారం లేకపోవడం కల్తీ అంటారు తప్ప వీళ్ళు నిర్ణయించినది కాదు. అది వీళ్ళ పరిధిలో లేనివి ఒక్కొక్క వ్యవస్థ ఉంది, ఏ వ్యవస్థ దేనికోసం ఉందో దానికోసం ఉండాలి. వాళ్ళ పరిధిలో లేని విషయాలన్నీ ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరి పరిధి ఏంతో వాళ్ళు తెలుసుకొని మాట్లాడి, ఎవరిది స్థాయి ఎంతో వాళ్ళు తెలుసుకొని చెప్తే బాగుంటుంది. ప్రతి దానికి హిందువులకు శుద్ధులు చెప్పే వాళ్ళు ఎక్కువైపోయినారు. ఇతర మతాల విషయంలో వేలు పెట్టే ధైర్యం లేదు, వాళ్ళని క్వశ్చన్ చేసే అవకాశము లేదు. మరి హిందువుల ఓట్లు కావా, హిందువులు మనుషులు గారా వీళ్ళ దృష్టిలో, ఏదో వాళ్ళే తేల్చుకోవాలి. ఇలా ఉంటే ఇప్పటిదాకా మీడియాకు పరిమితమైన వాళ్ళు ఇక ముందు ఎక్కడా కనిపించరు, అందులో కూడా కనిపించని రోజు వస్తుందని వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా భావించే మహాప్రసాదం తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా లడ్డు ప్రసాదం మీద వస్తున్న ఆరోపణలు కానీ, అదేవిధంగా క్షేత్రస్థాయిలో బయటపడుతున్న నిజాలు కానీ భక్తులకు తీవ్ర మనోవేదనను కలిగిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించి టీటీడీ కూడా దాన్ని సరిదిద్దే చర్యలు చేపడుతున్నప్పటికీ గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ హిందూ ధర్మానికి సంస్కృతికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఎట్టి పరిస్థితులు టీటీడీలో బోర్డులో ఉండరాదు, ఆ తర్వాత అక్కడ తిరుమల మీద పనిచేసే పరిస్థితి కూడా ఉండొద్దనేది ఒక డిమాండ్ కూడా హిందూ సంఘాల నుంచి కూడా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని భక్తులు సున్నితమైన భావోద్వేగాలతో కూడుకున్న అంశం కాబట్టి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి పరిమితమైన అంశం, ఆ తర్వాత శ్రీశైలం, యాదగిరిగుట్ట ఇలాంటి పుణ్యక్షేత్రాలకు కూడా పాకే ప్రమాదం ఉందని కూడా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులకు ఉంది. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వ హయాంలో మహాప్రసాదంగా పేరొందిన లడ్డూలో కల్తీగా తీసుకొచ్చిన వ్యవహారం మీద దానికి సంబంధించి దాన్ని తెరవెనుకున్న రాజకీయ నాయకులైనా పెద్ద మనుషులను ఎవరైనా కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ మాత్రం సర్వత్రా వినిపిస్తుంది. కెమెరామెన్ ఉపేంద్రతో అశోక్ రెడ్డి, నల్లగొండ.